హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అండి. మా పిల్లల కోసం నిన్న ఈవినింగ్ అయితే నేను పెసరగారలు అయితే వేసానండి. ఈ పెసరగారలు అయితే ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేశాను. ముందుగా అయితే పెసల్ని ఒక 8 అవర్స్ మనం నానబెట్టేసుకోవాలండి. నానబెట్టుకున్న పెసల్ని ఒక ప్లేట్లో అయితే కొంచెం తీసేసుకోవాలి. అలాగే వాటర్ ఏం లేకుండా మిక్సీ గిన్నెలో అయితే మిగిలిన పెసలన్నీ తీసేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని అదే మిక్సీ గిన్నెలో కొంచెము జీలకర్ర, కొంచెం అల్లము, అలాగే కారం సరిపడినంత పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కచ్చపచ్చగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలండి. కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు, అలాగే 2-3 ఉల్లిపాయలు కట్ చేసేసుకొని వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ ఆడించాలి. మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ అయితే దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీర, అలాగే మనం ముందుగా ప్లేట్లో అయితే తీసేసుకున్నాం కదా పెసల్ని, ఆ పెసల్ని కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవి డీప్ ఫ్రై అయ్యాక మన నోటికి అయితే చాలా క్రిస్పీగా తగులుతాయి అన్నమాట. అలాగే వేసుకున్న తర్వాత దీంట్లో అయితే 2 స్పూన్ల బియ్యం పిండి అయితే యాడ్ చేసేసుకున్నానండి. నేనైతే సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను. లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసి మొత్తం కలిపేసుకున్నాను. ఆ తర్వాత గ్యాస్ మీద కళాయి పెట్టేసుకొని కళాయిలో అయితే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఆయిల్ వేసేసుకొని మనం మినపవడలు ఎలా వేస్తామో అలాగే అయితే నేనైతే ఆయిల్ హీట్ అయ్యాక వేసేసుకున్నానండి. ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలి. నేనైతే ఈ పెసల వడలు అయితే ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఎలా వస్తాయేమో అనుకున్నాను, చాలా బాగా అయితే వచ్చాయి. పెసలతో ఎప్పుడు కూడా నేను పెసరట్టు అయితే వేసేదాన్ని, ఇలా వడలు అయితే ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి. మా పిల్లలకైతే స్నాక్స్ చాలా బాగా నచ్చాయి. ఈ వడలైతే టమాటా కెచప్తో తిన్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.